హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్ 2019 టైర్ 1 ఎగ్జామ్స్ జరిగాయి కదా, అందులో 3rd March షిఫ్ట్ 2లో రీజనింగ్ పేపర్ అన్నది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, 3 different positions of the same dice are shown. Select the symbol that will be on the face opposite to the one showing less than. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇలాంటి మోడల్ ఒకటి షిఫ్ట్ 1 పేపర్లో వచ్చింది కదా, అందులో ఏంటి 2 ఫేసెస్ అన్నవి సేమ్గా ఉన్నాయి. అంటే సపోజ్ ఇక్కడ ఈ రెండు డైస్ చూడండి, ఫస్ట్ 2 డైస్, అందులో మనకి 2 ఫేసెస్ సేమ్గా ఉన్నాయి. @ సింబల్ ఉన్నది, ఇంకా డాలర్ ఉన్నది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇలా సింబల్ ఈ 2 ఫేసెస్ సేమ్గా ఉండేటప్పుడు రిమైనింగ్ థర్డ్ ఫేస్ అయితే ఏదైతే ఉందో అది 2 డైస్లో థర్డ్ ఫేసెస్ రెండు ఆపోజిట్లో ఉంటాయి. అంటే ఈ రెండు కాకుండా వేరేగా ఉన్నది యాష్ సింబల్ ఒకటి, ఇందులో పర్సంటేజ్. సో ఈ రెండు ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే, వాడు ఏం అడిగాడు, లెస్ దాన్ సింబల్ అని అడిగాడు. లెస్ దాన్కి ఆపోజిట్గా ఉండేది. సో ఇక్కడ ఈ 2 డైస్లో సింగిల్ ఫేస్ మాత్రమే కామన్గా ఉంది. సో ఇలా వచ్చేటప్పుడు మనకి ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు పర్సంటేజ్ ఈ ఫస్ట్ డైస్లో ఏదర్ క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ రెండిట్లో ఏదో ఒక్క దాంట్లో రొటేషన్లో నెంబర్స్ తీసుకుందాం. సో క్లాక్ వైజ్లో తీసుకుంటే పర్సంటేజ్ తర్వాత @ మనం అది కూడా ఏదైతే సింబల్ మనకు కామన్గా ఉందో అక్కడ నుండి క్లాక్ వైజ్లో ఆ సేమ్ ఆర్డర్లో రాసుకోవాలన్నమాట. పర్సంటేజ్, @ అండ్ డాలర్. ఇక్కడ క్లాక్ వైజ్లో చూడండి, పర్సంటేజ్, లెస్ దాన్ అండ్ సింబల్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి అండ్ ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ డేస్కి క్లాక్ వైజ్ తీసుకొని సెకండ్ డేస్కి యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని అలా తీసుకోకూడదు. ఏదర్ 2 క్లాక్ వైజ్ తీసుకోవాలి, లేదంటే 2 యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి. అప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన 5 సింబల్స్ కాకుండా వేరేగా 6th సింబల్ ఏదైతే ఉందో అదేంటి, యాష్. సో ఈ 6th సింబల్ అన్నది కామన్ సింబల్కి ఆపోజిట్లో ఉంటుంది. సో యాష్కి పర్సంటేజ్, @కి లెస్ దాన్ అండ్ డాలర్కి అండ్ సింబల్. సో మనకు అడిగింది లెస్ దాన్. సో లెస్ దాన్కి @ సింబల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ pen is coded as 32, 10, 28. How will the tub be coded in that language? సో ఇక్కడ మనం చూస్తే ఇవి చూడండి, ABCDస్కి మనం నెంబర్స్ ఇచ్చుకుంటే GHIJKL 1 to 26 ఇద్దాం. సో మీరు అనుకోవచ్చు, మనం ఎగ్జామ్లో వచ్చేటప్పుడు ఇలా రాసుకుంటే మనకి టైం వేస్ట్ కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి 1 to 5 అయితే మనకి ఈజీగానే గుర్తుంటాయి. అండ్ లాస్ట్ ఒక 3-4 కూడా మనకి ఈజీగానే గుర్తుంటాయి. సో అవి కాకుండా ఇంకా మిగతా మధ్యలో మనం అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమ్ ర్యాండమ్గా ఒక 2-3 మనం గుర్తుంచుకున్నామంటే, లైక్ సమ్ I కానీ అండ్ M, నెక్స్ట్ R కానీ, ఇలా మన ర్యాండమ్ నెంబర్స్ గుర్తుంచుకుంటే, ఇప్పుడు I అన్నది 9 అని గుర్తుంచుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వాడు Iకి దగ్గరలో ఉన్నవి J ఇచ్చినా K ఇచ్చినా మనం ఈజీగా రాసేసుకోవచ్చు. అంటే ఇలా మనం నెంబర్స్ అన్నిటికీ రాసుకోకుండా. ఓకే, ఇప్పుడు చూడండి, వాడు ఏమి ఇచ్చాడు, పెన్కి. సో Pకి నెంబర్ వచ్చేసి మనకి 16 వచ్చింది. ఆ 16ని వాడు డబుల్ చేశాడు, 32. అండ్ ఈకి మనకు నెంబర్ ఏమో 5 డబల్ 10. దెన్ ఎన్కి నెంబర్ ఏమో 14కి డబుల్ 28. సో మనం టబ్కి కూడా సేమ్ అలానే రాసుకోవాలి. టీకి నెంబర్ 20 కాబట్టి 40, అండ్ యూకి 21 కాబట్టి 42, బీకి 2 కాబట్టి 4. సో మనకి ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్. 4 letter clusters have been given, out of which 3 are alike in same manner and 1 is different. Select the odd letter cluster. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే BEHK ఉంది కదా, BKకి మధ్యలో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, CD 2 నెంబర్స్ ఉన్నాయి. ఈకి హెచ్కి ఈ తర్వాత FG 2 నెంబర్స్ ఉన్నాయి. హెచ్ తర్వాత IJK, సో 2 నెంబర్స్ ఉన్నాయి. సో అలానే ADGJకి కూడా ABC 2 ఉన్నాయి. ఏకి డీకి మధ్యలో DEF, సో G 2 ఉన్నాయి. GHI 2 ఉన్నాయి. అలానే ఇప్పుడు FHKM ఉంది కదా, F తర్వాత
జీ ఒకటే నెంబర్ ఉంది, హెచ్ఐ ఒకటే నెంబర్ ఉంది, కేఎల్ఎం ఒకటే నెంబర్ ఉంది. సో మనకి ఆడ్ క్లస్టర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఇక్కడ మనకి ఒక ప్యాటర్న్ ఇచ్చాడు, 5, 4, 41, 15, 6 అండ్ క్వశ్చన్ మార్క్, 9, 11, 202. సో మనకి ప్యాటర్న్లో ఏంటంటే మన ఫస్ట్ హారిజాంటల్ రోలో చూసుకుంటే 5కి 4కి 41కి కనెక్షన్ ఏంటి, 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అనేది మనకి 41 వస్తుంది. అంటే 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ 16. సో దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 41. అండ్ అలానే ఈ లాస్ట్ రోలో చూసుకుంటే 9 స్క్వేర్ అనేది 81, 11 స్క్వేర్ అనేది 121. సో మనకి ఇక్కడ కూడా 202 వచ్చింది. సో మనకి ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది, 15 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ 6 స్క్వేర్, 15 స్క్వేర్ అంటే 225, 6 స్క్వేర్ వచ్చేసి 36. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమో 261 అన్నది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in the given Venn diagram the circle represents ladies and the triangle represents teachers and rectangle represents unmarried persons. The numbers given in the diagram represent number of persons in that particular category. సో మనకి ప్రతి షిఫ్ట్లో ఇలాంటి క్వశ్చన్ అనేది ఒకటి కామన్గా వస్తుంది వెన్ డయాగ్రామ్స్ మీద. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, హౌ మెనీ మ్యారీడ్ లేడీస్ ఆర్ టీచర్స్. ఓకే, మనకి అన్మ్యారీడ్ వచ్చేసి రెక్టాంగిల్ అన్మ్యారీడ్ అన్నాడు. సో మ్యారీడ్ వచ్చేసి రెక్టాంగిల్ బయట ఉండేవాళ్ళు, అంటే ఈ 6, 3, 9 ఉన్నారు కదా, వాళ్ళు మ్యారీడ్. లేడీస్ ఆర్ టీచర్స్. సో లేడీస్ అన్నది సర్కిల్, సో ఇందులో సర్కిల్లో ఉండాలి. అండ్ దెన్ ఆర్ టీచర్స్ అంటే ట్రయాంగిల్. సో ఈ మూడిటికి కామన్గా ఉండేది 3. సో మనకి ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. సో ఇక్కడ మనం చూసుకుంటే హెక్సాగాన్ అంటే మనకి ఎన్ని ఉంటాయి, 6 సైడ్స్ ఉంటాయి. నానోగాన్ అంటే 9 సైడ్స్, పెంటోగాన్ అంటే 5 సైడ్స్, హెప్టోగాన్ 7. సో ఆక్టోగాన్ వచ్చేసి 8. మనకి ఇక్కడ ఏంటది అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. సో ఫస్ట్ 5 సైడ్స్ ఉన్నది కదా వస్తుంది చిన్నది, పెంటోగాన్ 3. నెక్స్ట్ 6 ఉన్నది హెక్సాగాన్ 1. అండ్ దెన్ 7 హెప్టోగాన్ 4. నెక్స్ట్ ఆక్టోగాన్ 8. సో అది 5th ఆప్షన్. నెక్స్ట్ నానోగాన్ 2nd ఆప్షన్. సో మనకి ఆన్సర్ వచ్చేసి 3rd ఆన్సర్. నెక్స్ట్, in a certain code language hammer is written as ICPQJX. how will wrench be written in that language? సో మనం ఇక్కడ ఆన్సర్లో కనుక చూసుకుంటే ఓకే నార్మల్గా చూద్దాం హ్యామర్ ఎలా వచ్చిందో, ICPQJX. సో హెచ్కి ఐకి GHI. సో ఐకి నెక్స్ట్ వచ్చినదే ఐ అన్నమాట, హెచ్కి నెక్స్ట్ వచ్చిన లెటరే ఐ. నెక్స్ట్ ఏకి సికి మధ్యలో 1 లెటర్ ఉంది. ఇక్కడ మనకి 0 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 1 ఉంది. ABC కదా, MNOP. సో 2 లెటర్స్. నెక్స్ట్ MNOP 3 లెటర్స్. సో ఈకి జేకి EFGH హై 4 ఉన్నాయి. ఆర్కి STUVW. సో 5 ఉన్నాయి డిఫరెన్స్. సో మనం ఇక్కడ చూసుకుంటే వ్రెంచ్కి W తర్వాత నెక్స్ట్ వచ్చేది X. అండ్ దెన్ ఆర్కి RST వస్తుంది, 1 గ్యాప్ కదా. నెక్స్ట్ 2 లెటర్స్ గ్యాప్, ఈ ఉంది కదా, FG. సో మనకు వచ్చేది H. నెక్స్ట్ Nకి ఏమో మనకి 3 లెటర్స్ గ్యాప్ ఉండాలి, NOPQ. సో మనకి R వస్తుంది, XTHR. ఓకే, నెక్స్ట్ కూడా రాయాలి. సికి మనకి 4 లెటర్స్ గ్యాప్ అనమాట. సో CDEFG. సో మనకి H వస్తుంది. అలా ఆప్షన్ మనకి 2nd ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్, సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో మనం ఇక్కడ చూద్దాం 55, 58, 64 అండ్ దెన్ క్వశ్చన్ మార్క్ అండ్ 85. సో ఇక్కడ మనకి రెండింటి మధ్య డిఫరెన్స్ 3 అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమో 6. మనకి ఇక్కడ డిఫరెన్స్ తెలీదు. సో మనం ఇక్కడ నార్మల్గా అస్యూమ్ చేసుకుందాం 3 మల్టిపుల్స్లో ఉందని. సో ఇక్కడ డిఫరెన్స్ అన్నది 9 రావాలి, నెక్స్ట్ 12 రావాలి. అలాంటి నెంబర్ ఏంటి, 64 + 9.
అదేమో మనకి 73కి 85కి డిఫరెన్స్ కూడా 12. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ లాజిక్ ఏంటంటే 3 మల్టిపుల్స్ అనమాట. ఆన్సర్ వచ్చేసి 73. నెక్స్ట్, select the option in which the words share the same relationship as that shared by the given pair of words. సో ఫ్యాకల్టీ, టీచర్స్. ఇప్పుడు మనం ఫ్యాకల్టీ అని దేన్ని అంటాం, ఎవరిని అంటాము? టీచర్సే ఎక్కువగా ఉండేటప్పుడు మనం ఫ్యాకల్టీ అంటాం. సో ఇక్కడ కూడా ట్రక్స్కి ఫ్లీట్ అనమాట మనకు ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. మనం ఇక్కడ చూస్తే మనకి అన్నిటిల్లో ఫస్ట్ లెటర్ అన్నది సేమ్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ లెటర్ మనము లాజిక్ మనం అది ఫైండ్ చేయక్కర్లేదు. సెకండ్ లెటర్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏమేమి ఉన్నాయి? ఆర్, యు, నెక్స్ట్ గ్యాప్ ఉంది, ఏ ఉంది, డి ఉంది, జి ఉంది. సో ఇక్కడ చూస్తే ఆర్, ఎస్, టి 2 నెంబర్స్ గ్యాప్ ఉంది, 2 లెటర్స్ మధ్యలో ఉన్నాయి. ఏబిసిడి, సో ఇక్కడ 2 ఉన్నాయి. డిఈఎఫ్ ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో యూ తర్వాత 2 లెటర్స్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ లెటర్ అంటే యువిడబ్ల్యూ. మనకి ఆన్సర్ ఏమో ఎక్స్. సో ఫస్ట్ లెటర్ ఎక్స్ ఉంది, నెక్స్ట్ లెటర్ ఎక్స్ ఉంది. సో అది ఉన్న థర్డ్ ఆప్షనే కాబట్టి ఇది మనం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇలా మనం క్వశ్చన్స్ని సింప్లిఫై చేసుకోవాలి ఆప్షన్స్ బట్టి చూసుకొని కూడా. కొన్నిటిల్లో అన్నిటికీ అన్నీ ఫైండ్ చేయాలంటే మనకి అందులో టైం సరిపోదు. ఇచ్చిన 1 అవర్లో 100 క్వశ్చన్స్ చేయాలంటే కొంచెం కష్టమే. నెక్స్ట్, స్టేట్మెంట్స్ ఇచ్చాడు, మనం ఇప్పుడు కన్క్లూజన్స్. సో ఇది వెన్ డయాగ్రామ్స్ కదా, సిలోలిజమ్స్. సో ఏమి ఇచ్చాడు? ఆల్ డాగ్స్ ఆర్ లయన్స్, నో ఎలిఫెంట్ ఈజ్ ఎ లయన్. ఓకే, మనకి ఇది డయాగ్రామ్. నెక్స్ట్ కన్క్లూజన్ 1 చూడండి. నో డాగ్ ఈజ్ ఎన్ ఎలిఫెంట్. సో నో డాగ్ ఈజ్ ఎన్ ఎలిఫెంట్, ట్రూ. నెక్స్ట్ 2, నో లయన్ ఈజ్ ఎ డాగ్. మనకి ఇక్కడ కొన్ని లయన్స్ డాగ్స్ ఉన్నాయి కదా, సో ఇది ఫాల్స్. నెక్స్ట్, సమ్ ఎలిఫెంట్స్ ఆర్ డాగ్స్. ఇక్కడ మనకి సమ్ ఎలిఫెంట్స్ ఆర్ డాగ్స్ అన్నాడు, కానీ ఇక్కడ అలాంటి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది ఫాల్స్. సో మనకి ఆన్సర్ ఏమో ఫస్ట్ ఆప్షన్, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇందులో మనం ట్రయాంగిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏం ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇది 1 అండ్ దెన్ ఇది 2 అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటి 3 అండ్ ఇందులో ఒక చిన్న ట్రయాంగిల్ 4. సో ఈ 4 ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈ చిన్నది 5 అండ్ దెన్ ఇది 6 అండ్ ఇది 7. 7 ట్రయాంగిల్స్ అయ్యాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదొకటి 8. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఒకటి 9 అండ్ దెన్ ఈ ట్రయాంగిల్ ఒకటి. సో టోటల్గా మనకి 10 ట్రయాంగిల్స్. ఇలా అన్ని ఆల్ పాసిబుల్ ట్రయాంగిల్స్ అన్నవి మనం కౌంట్ చేసుకోవడమే. నెక్స్ట్, విచ్ 2 signs should be interchanged to make the given equation correct. సో మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, 36 divided by 2 into 12 plus 3 minus 6 equals to 24. సో మనం ఇది టోటల్గా మనం ఆన్సర్ ఆప్షన్స్ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ మైనస్ అండ్ డివైడెడ్ బై 2 చేంజ్ అన్నాడు. 36 minus 2 into 12 plus 3 divided by 6. సో మనకి ఇక్కడ బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ అన్నది చేయాలి కదా. 3 divided by 6 అంటే మనకి 0.5. కానీ మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ మనకి ఎలాంటి పాయింట్స్లో మనకు ఆన్సర్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ మనం తీసుకోకూడదు, రాంగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 36 మల్టిప్లికేషన్ మైనస్ 2 చేంజ్ చేయాలి. 36 divided by 2 minus 12 plus 3 మైనస్ ప్లస్లో ఇంటూ రావాలి, ఇంటూ 6 అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 36 divided by 2 18 minus 12 plus 18. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమో 24 వస్తుంది. సో మనకి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్స్ దట్ depicts how the given transparent sheet of paper would appear if it is folded in the dotted line. సో మనకి ఇక్కడ ఒక షీట్ ఇచ్చాడు, ఒక పేపర్ ఇచ్చాడు చూడండి. ఇట్ సైడ్ ఒక లైన్, ఇది ఒక డాటెడ్ లైన్, ఇట్ సైడ్ సమ్ ఫిగర్స్ ఉన్నాయి, ఇట్ సైడ్ సమ్ ఫిగర్స్ ఉన్నాయి. సో ఈ రెండు మనం ఒకవేళ ఈ ట్రాన్స్పరెంట్ లైన్లో మనం ఇది ఫోల్డ్ చేస్తే మనకు వచ్చే ఫిగర్ ఎలా ఉంటుంది అని అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ లైన్ ఇలా ఉంది, ఈ లైన్ ఇలా ఉంది. సపోజ్ మనం ఇక్కడ కనుక ఫోల్డ్ చేస్తే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ లైన్ అన్నది జస్ట్ ఇలా వస్తుంది. సో ఇలా ఉన్న ఫిగర్ ఎక్కడుంది? ఈ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో ఉంది.
సో ఈ రెండు అన్నవి మనకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఈ రెండిట్లో ఇంకా డిఫరెంట్గా ఉన్నది ఈ మధ్యలో ఉన్న ఈ లైన్. సో ఈ లైన్ ఇలా ఉంది, ఈ లైన్ అన్నది డిఫరెంట్గా ఉంది, మనకి ఇలా ఉంది కదా. ఇది మనకి గనక ఇటు సైడ్ వస్తే ఈ లైన్ వచ్చేసి ఇలా అవుతుంది. సో మనకి ఇలా ఉన్న ఫిగర్ ఏంటి, ఇది. కాబట్టి మనకు ఆప్షన్ ఏమో థర్డ్ ఆప్షన్. ఇలా మనం సింప్లిఫై చేసుకోవాలి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏమేమి అవుతాయా అన్నది. నెక్స్ట్ చూద్దాం. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఇది చాలా ఈజీగా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 7, 13, 6 ఉంది. మనకి క్లియర్గా చూస్తే తెలుస్తుంది 7 + 6 అన్నది 13, 4, 22, 18, 4 + 18 అన్నది 22. నెక్స్ట్ 15 క్వశ్చన్ మార్క్ 7. సో ఇది మనకి క్లియర్గా 15 + 7 అన్నది మనకి 22 ఆన్సర్. ఈ పేపర్ అయితే మనకి షిఫ్ట్ 1 కన్నా షిఫ్ట్ 2 పేపరే చాలా ఈజీగా ఉంది రీజనింగ్ అయితే. నెక్స్ట్ ఇది చూద్దాం. A + B means B is the brother of A. A - B means A is the mother of B. And A into B means A is the father of B. A divided by B means A is the son of B. సో ఇక్కడ మనకి P + R అని ఇచ్చాడు. అంటే R is, సో మనకి A + B అంటే B is the brother of A కాబట్టి P + R అంటే R is the brother of P అనమాట. సో R is the brother of P. R అనేవాడు మేల్. సో మనం మేల్స్కి ప్లస్, ఫీమేల్స్కి మైనస్ అని రాసుకుంటున్నాం కదా. సో అది. నెక్స్ట్ R into T అంటే R is the father of T అనమాట. సో A into B అంటే A is the father of B కదా. అలానే R into T అంటే R is the father of T. సో R is the father of T. సో నెక్స్ట్ జనరేషన్ కదా, మనం నెక్స్ట్ లైన్లో రాసుకుంటున్నాం. T - Q. మైనస్ అంటే ఏంటి, A is the mother of B. సో T - Q అంటే T is the mother of Q అనమాట. ఓకే. నెక్స్ట్ Q divided by S. A divided by B అంటే A is the son of B. Q divided by S అంటే Q is the son of S. సో Q is the son of S. ఆల్రెడీ Qకి మదర్ T అని తెలిసింది కాబట్టి సో S అనేవాడు ఫాదర్ అవుతాడు. సో వీరిద్దరు మ్యారీడ్ కపుల్స్. నెక్స్ట్ S + U అంటే ఏంటి, U is the brother of S. ఓకే. మనకి ఇది ఫిగర్ అన్నది మనం ఫామ్ చేసుకున్నాం ఇచ్చిన ఈక్వేషన్స్ బట్టి. హౌ ఈజ్ S రిలేటెడ్ టు R. సో S రిలేటెడ్ టు R. R అనేవాడు S యొక్క వైఫ్ ఫాదర్ కాబట్టి మనము S ఈజ్ రిలేటెడ్ టు R. సో సన్ ఇన్ లా అవుతారు అనమాట మనకి రిలేషన్ వచ్చేసి. ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫిగర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం ప్యాటర్న్ ఉందో మనం చూద్దాం. ఈ ప్యాటర్న్ బట్టి ఏంటంటే ఫస్ట్ పెంటగాన్ ఉంది, అది పైకి పాయింటెడ్ ఉంది, నెక్స్ట్ కిందకు ఉంది, నెక్స్ట్ పైకి, నెక్స్ట్ కిందకి. సో నెక్స్ట్ అన్నది మనకి ఖచ్చితంగా పైకి పాయింటెడ్ ఉంటుంది. సో ఈ 3 అన్నవి ఆన్సర్స్ అనమాట. సో మనం ఇది ఎలిమినేట్ చేసేద్దాం థర్డ్ ఆప్షన్ ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఏమో ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ కూడా ట్రయాంగిల్ ఇన్వర్టెడ్ ఉంది, నెక్స్ట్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఇన్వర్టెడ్ ఉంది. అంటే ట్రయాంగిల్లో 3 సైడ్స్, నెక్స్ట్ ఫిగర్లో 4 సైడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫిగర్లో 5 సైడ్స్ ఉండాలి, అంటే పెంటగాన్. సో మనం ఫస్ట్ ఆప్షన్ అన్నది ఎలిమినేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ చూడండి యారో మార్క్ ఉంది, యారో ఏమో పాయింటింగ్ టువర్డ్స్ రైట్ ఉంది, నెక్స్ట్ ఫిగర్లో టువర్డ్స్ లెఫ్ట్ ఉంది, నెక్స్ట్ దాంట్లో రైట్ ఉంది, నెక్స్ట్ ఏమో ఇక్కడ లెఫ్ట్ ఉంది. సో నెక్స్ట్ అనేది రైట్ ఉండాలి. సో మనకి ఇందులో లెఫ్ట్ ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్. సో మనకి ఇక్కడ 2 ఇచ్చాడు, 2809, 53. మనకి 53 స్క్వేర్ అన్నది మనకి 2809 వస్తుంది. నెక్స్ట్ 1524 మనం స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. యాక్చువల్లీ ఇది 1524 అన్నది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మనకి ఇక్కడ ఏంటి ఆన్సర్ అయితే మనకి 32 ఇచ్చాడు. 32 స్క్వేర్ అనేది మనకి 1024 కదా. సో ఇక్కడ మనకి ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, ఇది 1024. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి మనకి యాడ్ స్కోర్ అయితే వస్తుంది అందరికీ. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ when a mirror is placed on the right of the figure. ఓకే. ఒక ఫిగర్ ఇచ్చాడు, మిర్రర్ ఏమో మనకి రైట్ సైడ్ ప్లేస్ చేశాడు అన్నాడు. ఓకే. ఈ ఉంది ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ యారో పాయింటింగ్ డౌన్వర్డ్స్ అండ్ దెన్ ఒక ట్రయాంగిల్ ఉంది. సో మిర్రర్ అన్నది ఇక్కడ ప్లేస్ చేశారు. సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నవని లెఫ్ట్ సైడ్ వెళ్తే, లెఫ్ట్ సైడ్ ఉన్నవని రైట్ సైడ్ వెళ్తాయి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ అలానే ఇచ్చాడు. నెక్స్ట్
యారో ఏమో కిందకి పాయింట్ చేస్తుంది. సో మనకి రైట్ సైడ్ లెఫ్ట్ అవుతాయి కానీ పైవి కిందవి ఏం మారవు. సో ఇక్కడ కూడా ఆన్సర్స్లో యారో అనేది కిందకి పాయింటెడ్ ఉండాలి. సో థర్డ్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ అన్నది ఇలా ఉంది. సో మనకి మిర్రర్ ఇమేజ్లో మనకి ఇలా వస్తుంది. సో ఇలా ఉన్నాయి మనం సెకండ్ ఆప్షన్లో మనము ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏమో ఈ ట్రయాంగిల్ చూడండి. ట్రయాంగిల్ మనకి ఇలా ఉంది. సో లెఫ్ట్వి రైట్స్ అవుతాయి, రైట్వి లెఫ్ట్ అవుతాయి కదా. సో ట్రయాంగిల్ అన్నది ఇలా అవుతుంది. సో ఇలా ఉండే ఆప్షన్ మనకి ఫోర్త్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో మనకి ఆన్సర్ ఏమో ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 8 words have been given, out of which 7 are alike in some manner and 1 is different. Select the odd word. సో మనకి ఇక్కడ 8 words ఇచ్చాడు. ఏంటంటే మానిటర్, హెడ్ఫోన్, మౌస్, కీబోర్డ్, విండోస్, ప్రింటర్, స్కానర్ అండ్ స్పీకర్. సో మనకి ఇవన్నీ కంప్యూటర్కి సంబంధించినవే. మానిటర్, హెడ్ఫోన్, మౌస్, కీబోర్డ్, విండోస్, ప్రింటర్, స్కానర్, స్పీకర్. కానీ మేము ఇక్కడ చూసినట్టయితే ఈ విండోస్ తప్ప మిగతావన్నీ మనకి హార్డ్వేర్కి సంబంధించిన పార్ట్స్. విండోస్ అన్నది సాఫ్ట్వేర్ అనమాట. సో మనకి ఆడ్ వన్ అవుట్ వచ్చేసి విండోస్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్. సో మనకి ఇలాంటివన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏ ఆప్షన్లో మనకి ఇది ఉందో చూసుకుందాం. మనకి ఇది వచ్చేసి ఈ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో. సో మనకి ఆన్సర్ ఏమో ఫోర్త్ ఆప్షన్. మనం ఇవి ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ కార్డియాలజిస్ట్ ఈజ్ రిలేటెడ్ టు హార్ట్ ఇన్ సమ్ వే, న్యూరాలజిస్ట్ ఈజ్ రిలేటెడ్ టు. సో మనకి తెలిసిందే కదా, కార్డియాలజిస్ట్ అంటే మనకి హార్ట్కి సంబంధించిన ఆపరేషన్స్, అంటే హార్ట్కి సంబంధించిన స్టడీ ఎవరైతే చేస్తారో వాళ్ళని కార్డియాలజిస్ట్ అని అంటారు. నెక్స్ట్ న్యూరాలజిస్ట్ అంటే బ్రెయిన్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ 4 number pairs have been given, out of which 3 are alike in some manner, 1 is different. Select the number pair that is different from the rest. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 39 72కి ఎలా రిలేటెడ్. సో 39లో మనకి 9 స్క్వేర్ చేస్తే అది 81 అండ్ 3 స్క్వేర్ చేస్తే 9. సో 81 మైనస్ 9 వచ్చేసి మనకి 72. నెక్స్ట్ మనం థర్డ్ ఆప్షన్ తీసుకుంటే 42లో 4 స్క్వేర్ అనేది 16 అండ్ 2 స్క్వేర్ అనేది 4. సో మనకి ఆన్సర్ ఏమో 12. నెక్స్ట్ అలానే 28లో 8 స్క్వేర్ అనేది 64, 2 స్క్వేర్ అనేది 4. సో మనకి ఆన్సర్ వచ్చేసి 40, రెండు సబ్ట్రాక్ట్ చేస్తే. ఇప్పుడు 57లో 7 స్క్వేర్ అన్నది 49 అండ్ దెన్ 5 స్క్వేర్ అన్నది 25. సో మనకి ఆన్సర్ ఏమో 24. బట్ ఇక్కడ మనకి ఆప్షన్లో 38 ఇచ్చాడు కదా. సో ఆడ్ పేర్ ఏమో మనకి 57, 38 సెకండ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇన్ ఎన్ ఎగ్జామ్ ఆఫ్ 80 questions, correct answer is given +1 mark and a wrong answer is given -mark, and if a question is not attempted then the number of there are 0 marks. Okay, if a student attempted only 80% questions, సో టోటల్గా 80 questions ఉన్నాయి. 80% క్వశ్చన్సే అటెంప్ట్ చేశాడు స్టూడెంట్, అంటే స్టూడెంట్ అటెంప్ట్ చేసినవి 64 అనమాట. నెక్స్ట్ అండ్ గాట్ 32 మార్క్స్. ఇప్పుడు ఈ 64 క్వశ్చన్స్లో కొన్నిటికి +1 మార్క్స్ వచ్చాయి, కొన్నిటికి -1 మార్క్స్ వచ్చాయి. సో మనకి ఏం అడిగాడు, హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ ఆన్సర్ కరెక్ట్లీ, అంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. మనం నార్మల్గా అనుకుందాం ఈ క్వశ్చన్స్లో x క్వశ్చన్స్ కరెక్ట్, y క్వశ్చన్స్ రాంగ్ అనుకుందాం. సో టోటల్ క్వశ్చన్స్ x + y = 64. సో మనకి కరెక్ట్ క్వశ్చన్స్కి వాడికి +1 మార్క్ వచ్చాయి, అంటే x × +1 అంటే x. రాంగ్ క్వశ్చన్స్కి -1 వచ్చాయి, xy × -1 అంటే -y. సో టోటల్గా వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 32 అనమాట. సో మనం ఇది సాల్వ్ చేసుకుంటే 2x = 96. 2x = 96. సో x = మనకి 48. x అన్నవి మనకి కరెక్ట్గా ఆన్సర్ చేసింది. సో వాడు అడిగింది కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ద లెటర్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇది కూడా చాలా ఈజీగానే ఇచ్చాడు, JMP అండ్ క్వశ్చన్ మార్క్ అండ్ VY. ఓకే, సో జేకి ఎంకి మధ్య ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనం చూసుకుని, JKLM. సో 2 లెటర్స్ ఉన్నాయి. MNOP ఇక్కడ కూడా 2 లెటర్స్ ఉన్నాయి. సో పీకి నెక్స్ట్ వచ్చేది ఏంటి, PQR, మనకి S రావాలి. సో ఇక్కడ 2 లెటర్స్ ఉంటే S,
TU ఇక్కడ 2, సో దెన్ VWX ఇక్కడ కూడా 2, సో ఇది సాటిస్ఫై అవుతుంది. సో S అనేది మనకి ఆన్సర్, 4th ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఓకే, ఇవి థర్డ్ మార్చ్లో షిఫ్ట్ 2లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్. నేను మిగతా షిఫ్ట్స్ కూడా నేను పెడతాను ఆన్సర్స్ ఇందులో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా SSC అండ్ బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.